ఉడుకు ఉడుకుగా ఉంది ఓడికి చేరమంటోంది చూపించనా ఉడుకు ఉడుకుగా ఉంది అమ్మయమ్మ ఓయమ్మయమ్మ ఉడికి చేరమంటోందా అబ్బా అబ్బా రబ్బ రబ్బ నెగిలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే నెగిలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే నీ నీడ నాకివ్వవే ఒళ్ళోకి వచ్చేసి వడ్డీ చూపులకంత లగ్నాలు పెట్టించరా ఉడుకు ఉడుకుగా ఉందా బాబా రబ్బా ఉడుకు ఉడుకుగా ఉంది అమ్మయమ్మ అమ్మయమ్మ నాకే కవిన్నాక నిక్కాక పుట్టింది పొలిమేర దాటిందిలే నువ్వెట్టి గాయాలు మా పేను రోజంత ఉడుకు ఉడుకుగా ఉంది అరవడికి చేరమంటుందా రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉందా రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉంది అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుండను రేడు అమరావతి పట్టణ మేలుచుండే అమరేశుండను రేడు అతను ఎలాంటి వాడయ్యా భూపాలుడు అనుపమ సద్గుణశీలుడు భూపాలుడు ఆశ్రిత సజ్జనలోలుడు అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు శనైశ్వరుని పిలిచినారు
శనిని పిలిచినారు శనైశ్వరుని పిలిచినారు ఆ మంజేశుని మహిమను కనుగొని రమ్మని వేరే పొమ్మని ధరణి కంపినారు శనిని ధరణి కంపినారు అహో భూపతి వింటిని నీ కీర్తి అహో భూపతి వింటిని నీ కీర్తి అవనీశుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి బ్రాహ్మణోత్తమా అభివందనము నీ సత్కారమున నిత్య ధర్మము బ్రాహ్మణోత్తమా అభివందనము ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్వరుడు నీ కలిమిని కీర్తిని దోత వచ్చినాడు శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు ఎరుగవే తల్లి ఎరుగవే తల్లి అదే నీ నిర్ణయమైనన్ కుదరదు నీ ఇంట నేను కొలువుండుటయున్ ఇది నీ విధి అనుకొందున్ పృథివీశా పోవుతుంటి ప్రీతుండగుమా పృథివీశ పోగుచుంటి ప్రీతుడగుమా పృథివీశ పోగుచుంటి అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యమును సగిన చాలా ధనము నీయవలరా, పొరపాటాయను భూసురా సరగుణ తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను, విడలేను దాన గుణము వినుము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను
నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో. సప్తలక్ష్మీ వియోగము సైతము నిర్లక్ష్యము చేసి, రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిస్తున్నా. పేదరికమైన భరింపగలగాని తిరిగినై జీవింతునా. కాన నా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు. సూర్య చంద్రులపై ఆన సుక్కలాన, నీ పదముల ఆన, నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయాన. అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శనిగుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ బొచ్చు. భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ బొచ్చు. కష్ట నష్టములు కలిగిన వేళ, ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయిన ఉండవలసినది గుండె ధైర్యము. ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ, ఓ యమ్మ యమ్మ, ఓడికి చేరమంటోంది యమ్మ యమ్మ, ఓ యమ్మ యమ్మ. ఉడుకు ఉడుకుగా ఉందా, ఓడికి చేరమంటోందా, సింగారంగా సిగ్గేమాని ఒయ్యారంగా ఒళ్ళకొస్తే నా జోర చూపించనా. ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ, ఓ యమ్మ యమ్మ. ఓడికి చేరమంటోందా, అబ్బా రబ్బ రబ్బ. మేఘలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే, నీ వీడ నాకివ్వవే. మేఘలక చెట్టెక్కే నా గుండె ఏడెక్కే, నీ వీడ నాకివ్వవే. ఒళ్ళోకి వచ్చేసి వడ్డీ చూపుల కొంత లగ్నాలు పెట్టించరా
ఉడుకు ఉడుకుగా ఉందా అబ్బా రబ్బ రబ్బ ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ 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 నాకే కవిన్నాక నీ కాక పుట్టింది పొలిమేర దాటిందిలే పుల్లంటి నీ చూపు గిచ్చింది ఒళ్ళంతా ముద్దెట్టి గాయాలు మా వేణు రోజంతా పేరంతా మాడించరా ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ 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 అడవుడికి చేరమంటుందా యబ్బ యబ్బ రబ్బ రబ్బ